హెల్త్ జోన్. ఇవాల్టి హెల్త్ జోన్లో హెల్తీ బ్రేక్ఫాస్ట్ గురించి తెలుసుకుందాం. అసలు బ్రేక్ఫాస్ట్ అంటే ఏమేమి ఉండాలి, ఏమేమి తినడం వల్ల అది హెల్తీ బ్రేక్ఫాస్ట్ అవుతుంది. ఇప్పటికే రకరకాల ఆహార అలవాట్లతో సతమతమవుతున్నాం. ఈ నేపథ్యంలో బ్రేక్ఫాస్ట్ చేయకపోతే ఏం జరుగుతుంది, చేస్తే ఎలాంటి లాభాలు ఉంటాయి, ఇలాంటి అనేక విషయాల గురించి మనకు తెలియజేయడానికి అపోలో క్రెడిల్ చీఫ్ డైటీషియన్ డాక్టర్ కిరణ్మయి గారు మనతో ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు, హెల్త్కు సంబంధించి ఈ మధ్యకాలంలో ఆహారపు అలవాట్లు ఎంత ఇంపార్టెన్స్ అనేది అందరికీ తెలిసిన విషయం. ఈ నేపథ్యంలో బ్రేక్ఫాస్ట్ గురించి రకరకాల అపోహలు, చేయాలని కొందరు, వద్దని కొందరు. అసలు బ్రేక్ఫాస్ట్ అనేది ఎలా ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే. ఎందుకు బ్రేక్ఫాస్ట్కి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే బికాజ్ రాత్రి పడుకున్నప్పుడు లైక్ ఫర్ 12 hours అవర్ బాడీ ఈజ్ ఆన్ ద ఫాస్టింగ్ మోడ్. అంటే లాస్ట్ 10 to 12 hours in the night we don't eat anything. అంటే when we are asleep మనం ఏం తినము. సో పొద్దున్న లేచిన వెంటనే ఆల్రెడీ దెర్ ఇస్ అ డిలే ఆఫ్ 2 to 3 hours గ్యాప్. సో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే దానివల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్ అండ్ డిసడ్వాంటేజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఐ విల్ కమ్ టు దట్. బట్ ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే ఎందుకు ఇంపార్టెంట్ అంటే దేర్ ఆర్ టాప్ 7 న్యూట్రిషన్ గైడ్ లైన్స్ ఫార్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ గైడ్ లైన్ ఏంటంటే అబౌట్ గ్లూకోజ్. మనం హెల్దీ బ్రేక్ఫాస్ట్ కనుక మార్నింగ్ చేసినట్లయితే గ్లూకోజ్ అనేది మన బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్. సో దట్ గ్లూకోజ్ ఇస్ గోయింగ్ టు యాక్చువల్లీ హెల్ప్ అస్ ఇఫ్ వీ హ్యావ్ అ హెల్దీ బ్రేక్ఫాస్ట్. సో ఒకవేళ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసినట్లయితే వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అంటే ద గ్లూకోజ్ లెవెల్స్ ఆర్ గోయింగ్ టు డ్రాప్ డౌన్. గ్లూకోజ్ తక్కువైపోవడం వల్ల గిడ్డీనెస్ రావడము, లేదంటే వీక్నెస్ వచ్చేయడము, చాలామంది ఫెయింట్ అయి పడిపోతూ ఉంటారు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ దే స్కిప్ దేర్ బ్రేక్ఫాస్ట్. అండ్ కాగ్నిటివ్ పవర్ అంటే మెమరీ కెపాసిటీ, మెమరీ అబిలిటీ, బ్రెయిన్ పవర్ అనేది ష్రింక్ అయిపోతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ బ్రేక్ఫాస్ట్ ద ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రిషన్ గైడ్ లైన్ దట్ డు నాట్ స్కిప్ యువర్ బ్రేక్ఫాస్ట్ బికాస్ ఇట్ ప్రొవైడ్స్ యూ ఎనర్జీ. బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఇట్ షుడ్ బి వెరీ కలర్ఫుల్, ఇట్ షుడ్ బి టేస్టీ, ఇట్ షుడ్ బి హెల్దీ. ఫస్ట్ స్టార్ట్ ఆఫ్ ద డే షుడ్ బి వెరీ బ్యాలెన్స్డ్ అనమాట. ఒక బ్యాలెన్స్డ్ మీల్తోని వీ షుడ్ స్టార్ట్ ఆ బ్రేక్ఫాస్ట్. బట్ చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు దట్ మాకు టైం ఉండదు, వీ షుడ్ రష్ టు ద ఆఫీస్, ఆర్ బ్రేక్ఫాస్ట్ తినే ఇంట్రెస్ట్ ఉండదు అనేది బ్రేక్ఫాస్ట్ని చాలా డిలే చేస్తూ ఉంటారు. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి దే డైరెక్ట్లీ ఎండ్ అప్ హ్యావింగ్ లంచ్. దానివల్ల ఎన్నో హెల్త్ ఇష్యూస్ అండ్ ఎన్నో డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఓకే, మామూలుగా అంటే ఇడ్లీ, దోశ ఇవి కాకుండా ఈ మధ్యకాలంలో ప్రౌట్స్ విత్ మిల్క్ అని, లేకపోతే బ్రెడ్ జామ్ అని ఇలా రకరకాలుగా తింటున్నాం. అంటే అది హెల్తీ బ్రేక్ఫాస్ట్ కిందకి వస్తుందా, లేకపోతే దాన్ని ఎలా చూడాలంటారు? సో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్. మీరు అన్నట్టు సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ సీరియల్స్ లైక్ ఇడ్లీ, దోశ, వడ, పూరి, బజ్జీ, ఎప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్ అనేది ఇట్ షుడెంట్ బి టూ ఆయిలీ. ఎక్కువగా ఆయిలీ ఆర్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కాకుండా యూ షుడ్ హ్యావ్ సంథింగ్ విచ్ ఇస్ full of essential vitamins and minerals. So second important breakfast nutrition guideline ఏంటంటే your breakfast should be power packed with nutrients. All your multivitamins and minerals plus protein అనేది మన బ్రేక్ఫాస్ట్లో రావాలి. సో ఇవాళ రేపు మీరు అన్నట్టు రకరకాలైన బ్రేక్ఫాస్ట్ సీరియల్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్న్ ఫ్లేక్స్, వీట్ ఫ్లేక్స్, రాగి ఫ్లేక్స్, దిస్ ఆర్ ఆల్ రెడీ టు ఈట్, మ్యూస్లీ. సో ఇవి కూడా తినొచ్చు. బట్ ఏ బ్రేక్ఫాస్ట్ చేసినా టు మేక్ యువర్ బ్రేక్ఫాస్ట్ మోర్ హెల్దీ, యాడ్ అ ఫ్రూట్ టు యువర్ బ్రేక్ఫాస్ట్. అంటే ఒక ఫ్రూట్, ఖచ్చితంగా ఒక ఫ్రూట్ బ్రేక్ఫాస్ట్తో పాటు ఇంక్లూడ్ చేసినట్లయితే దట్ విల్ బికమ్ అ హోల్సమ్ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు మనం సౌత్ ఇండియన్ డిషెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ, దోశ చేసుకున్నప్పుడు మేక్ ఇట్ మోర్ న్యూట్రిషియస్ అండ్ హెల్దీ. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్స్ అండ్ బీట్రూట్స్ మనము ఇడ్లీ అండ్ దోశ బ్యాటర్లో వీ కెన్ గ్రేట్ అండ్ మేక్ ఇట్ వెరీ హెల్దీ, లైక్ క్యారెట్ ఇడ్లీస్ ఆర్ బీట్రూట్ దోశ. లేదు అంటే మిల్లెట్స్, ఎవరికైతే హెల్త్ కాన్షియస్ ఎక్కువగా ఉన్నారో దే కెన్ హ్యావ్ మిల్లెట్ బేస్డ్ బ్రేక్ఫాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ జోవార్ ఇడ్లీ ఆర్ రాగి ఇడ్లీ, రాగి దోశ. సో మిల్లెట్స్ మనం ఎప్పుడైతే బ్రేక్ఫాస్ట్ సీరియల్స్తో కంబైన్ చేస్తామో మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి నార్మల్ అయిపోతాయి. అంతేకాకుండా ఇట్ ఈస్ గోయింగ్ టు బూస్ట్ యువర్ బాడీ మెటబాలిజం. అంటే ఇట్ విల్ కీప్ అస్ యాక్టివ్ త్రూ అవుట్ ద డే. సో దట్ ఈస్ మీరు ఏ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నా యాడ్ అ ఫ్రూట్ టు యువర్ బ్రేక్ఫాస్ట్. So that way it becomes a very healthy and a tasty breakfast. అలాగే మనకి 3 ఏజ్ గ్రూప్స్, చైల్డ్హుడ్ అండ్ యంగ్ ఏజ్, అలాగే ఓల్డ్ ఏజ్. 3 ఏజ్ గ్రూప్లో ఎలాంటి బ్రేక్ఫాస్ట్ అనేది మనం ప్రిఫర్ చేయొచ్చు అక్కడ?
ఓకే, సో ఫర్ చిల్డ్రన్, అడాలసెంట్స్ అండ్ ఫర్ ఓల్డర్ అడల్ట్స్. చిల్డ్రన్ అంటే ఫర్ టాడ్లర్స్ 1 to 2 years ప్లస్ అప్ టు 10 years ఆఫ్ ఏజ్ వాళ్ళకు పిల్లలు దే ఆర్ వెరీ ఫసీ ఈటర్స్. బ్రేక్ఫాస్ట్ తినమంటే దే మే ఆర్ మే నాట్ లైక్ ఇట్. సో వాళ్ళకు ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఐడియాస్ ఎలాంటివి ఇవ్వచ్చు అంటే యూ కెన్ మేక్ అ నైస్ ఎగ్ శాండ్విచ్. ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్కి యూ కెన్ మేక్ అ నైస్ స్క్రాంబుల్డ్ ఎగ్ శాండ్విచ్ ఆర్ అన్ ఆమ్లెట్ విత్ విత్ బ్రెడ్. బ్రెడ్ మీరు ఇంక్లూడ్ చేసినప్పుడు మైదాతో కాకుండా యూ కెన్ హ్యావ్ సంథింగ్ లైక్ అ బ్రౌన్ బ్రెడ్ ఆర్ మల్టీగ్రెయిన్ బ్రెడ్ ఆర్ రాగి బ్రెడ్. మిల్లెట్స్ అనేవి వీ కెన్ యాక్చువల్లీ మేక్ ఇట్ హెల్దీ అండ్ టేస్టీ. లేదు అంటే పిల్లలకు యూ కెన్ గివ్ దెమ్ అన్ ఓట్స్ పారేజ్ విత్ సమ్ డ్రై ఫ్రూట్స్. తినే టైం లేని వాళ్ళకు దే కెన్ హ్యావ్ అ ఫ్రూట్ స్మూతీ. ఫ్రూట్ స్మూతీ అంటే యోగర్ట్, మన కర్డ్ ప్లస్ ఫ్రూట్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ హనీ అండ్ డ్రై ఫ్రూట్స్. సో అలా చేసుకున్నట్లయితే దట్ విల్ బీ వెరీ హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అండ్ ఈజీ టు మేక్ ఆల్సో. ఓకే. అండ్ ఫర్ అడాలసెంట్స్ అంటే ఫర్ టీనేజర్స్ అప్ టు 19 years of age, 10 to 19 years of age వాళ్ళు ఏంటంటే దే ఆర్ వెరీ కాన్షియస్ అబౌట్ దేర్ లుక్స్ అండ్ దే ఆర్ వెరీ కాన్షియస్ అబౌట్ దేర్ వెయిట్ ఎక్కువ అయిపోతారేమో అనేసి దే మైట్ స్కిప్ దేర్ బ్రేక్ఫాస్ట్. సో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకుండా ఉండాలంటే హెల్దీ అండ్ టేస్టీ న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ దే కెన్ హ్యావ్ ఓట్స్ పారేజ్ ఆర్ రాగి పారేజ్ ఆర్ రాగి మాల్ట్ విత్ సమ్ డ్రై ఫ్రూట్స్. లేదు అంటే ఇడ్లీ దోశ తీసుకున్నా కూడా దే కెన్ హ్యావ్ దోసాస్ వితౌట్ ఆయిల్. దే కెన్ హ్యావ్ సంథింగ్ లైక్ జోవార్ దోసాస్. అండ్ కాంబినేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మసాలా దోశ తిన్నట్లయితే వీఆర్ యాడింగ్ లాట్ ఆఫ్ పొటాటో టు ఇట్. పొటాటో ఇస్ నథింగ్ బట్ కార్బోహైడ్రేట్స్. సో ఎక్సెస్ పొటాటో తింటే ఏమవుతుంది, దెల్ పుట్ ఆన్ వెయిట్. సో దోశతో పాటు విచ్ చట్నీ యు ఆర్ యూజింగ్ మ్యాటర్స్ అ లాట్. అంటే సంథింగ్ విచ్ ఇస్ హెల్దీ, go for some vegetable chutney or sambar. So the option which you are taking with breakfast matters a lot. ఓకే. ఎక్కువ బటర్ అండ్ గీ కాకుండా లిటిల్ బిట్ ఆఫ్ చీజ్ దోస ఫర్ అడాలసెంట్ గర్ల్స్ ఆర్ అడాలసెంట్ బాయ్స్ ఆర్ దే కెన్ హ్యావ్ సంథింగ్ లైక్ మల్టీగ్రెయిన్ రోటీస్. చపాతీస్ చేసుకున్నా కూడా దే కెన్ హ్యావ్ పరాటా స్టైల్ లైక్ పనీర్ పరాటా విత్ లిటిల్ బిట్ ఆఫ్ గీ కూడా ఇట్ షుడ్ జస్ట్ బీ అ డ్రిజిల్ ఆఫ్ గీ. అంటే ఇట్ షుడ్ నాట్ బీ టూ మచ్ ఆఫ్ గీ ఆల్సో. ప్లస్ ఏ బ్రేక్ఫాస్ట్ తీసుకున్న ఒక ఫ్రూట్తో తిన్నట్లయితే దే డోంట్ ఎండ్ అప్ ఫీలింగ్ హంగ్రీ అనమాట. వాళ్ళ హంగర్ లెవెల్స్ ఎక్కువగా ట్రిగర్ అవ్వవు అండ్ దే విల్ వెయిట్ టిల్ దేర్ లంచ్ టైం. ఎవరైతే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారో బై ద టైమ్ దే రీచ్ దేర్ ఆఫీస్ ఆర్ దేర్ స్కూల్ ఆర్ కాలేజ్ ఆర్ వేర్ ఎవర్ వాళ్ళ హంగర్ లెవెల్స్ ఎక్కువగా ట్రిగర్ అయిపోయి దే విల్ ఎండ్ అప్ ఈటింగ్ స్నాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ దే వాంట్ టు అంటే వాళ్ళ క్రేవింగ్స్ ఎక్కువైపోయి దే వాంట్ టు హ్యావ్ సంథింగ్ లైక్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్ సమోసాస్ ఆర్ పూరి బజ్జీ వడ. ఎక్కువ ఆయిలీ ఫుడ్స్కి టెంప్ట్ అయిపోయి అధికంగా తినేస్తారు. వాళ్ళ బాడీకి అవసరం కంటే కూడా ఎక్సెస్ ఫుడ్ ఇంటేక్ ఎక్కువ అయిపోతుంది. దానివల్ల దే విల్ పుట్ ఆన్ వెయిట్. మళ్ళీ ఓవర్ వెయిట్ అయితే దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. అసలు బ్రేక్ఫాస్ట్ టైమింగ్స్ ఏంటి నార్మల్గా? యా, సో బ్రేక్ఫాస్ట్ టైమింగ్స్ ఏంటంటే కొంతమంది బ్రేక్ఫాస్ట్ స్టార్ట్స్ అట్ 12 o'clock ఫర్ సమ్ పీపుల్. 12 pmకి బ్రంచ్ అంటారు. దట్ ఈస్ వెరీ రాంగ్ యాక్చువల్లీ. సో బ్రేక్ఫాస్ట్ షుడ్ బీ టేకెన్ సమ్వేర్ బిట్వీన్ 7:30 to 9:30 లోపల బ్రేక్ఫాస్ట్ టైం చేసినట్టయితే దట్ ఈస్ అ పర్ఫెక్ట్ మీల్ టైమింగ్. బిట్వీన్ 7:30 to 9:30 AM in the morning. That should be the perfect timing. అండ్ ఇంకొక బెనిఫిట్ బ్రేక్ఫాస్ట్తో ఏంటంటే థర్డ్ ఇంపార్టెంట్ గైడ్ లైన్ ఏంటంటే ఇట్ యాక్చువల్లీ హెల్ప్స్ ఇన్ కంట్రోలింగ్ యువర్ వెయిట్. సో మీరు నన్ను అడగొచ్చు దట్ బ్రేక్ఫాస్ట్ తింటే వెయిట్ ఎలా కంట్రోల్ అవుతుంది అనేసి. బికాస్ ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే మీరు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్తోని కంబైన్డ్ విత్ అ ఫ్రూట్తో అలా స్టార్ట్ చేసినట్టయితే మీరు లంచ్ టైం వరకు యూ మైట్ నాట్ ఫీల్ హంగ్రీ. యూ విల్ వెయిట్ టిల్ ద రైట్ నెక్స్ట్ మీల్. ఎవరైతే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారో దే విల్ ఎండ్ అప్ ఈటింగ్ మోర్. లంచ్ చేసినా కూడా డైరెక్ట్ లంచ్ చేసినా దే విల్ ఎండ్ అప్ హ్యావింగ్ మోర్ ఆఫ్ దేర్ లంచ్. అంటే డబుల్ ద మీల్ అయిపోతుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే యాడిపోసైట్స్ అంటే ఎక్సెస్ ఆఫ్ ఫ్యాట్ సెల్స్ బాడీలో డిపాజిట్ అయిపోయి దెర్ ఇస్ అ హై ఛాన్స్ ఆఫ్ బికమింగ్ ఓవర్ వెయిట్ ఆర్ ఒబీస్. సో ఓవర్ వెయిట్ అండ్ ఒబిసిటీ వల్ల మళ్ళీ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్ యాక్చువల్లీ హెల్ప్స్ ఇన్ కంట్రోలింగ్ యువర్ వెయిట్. ఇంకోటి ఏంటంటే వన్ మోర్ బెనిఫిట్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఇట్ హెల్ప్స్ ఇన్ బూస్టింగ్ ద బ్రెయిన్ పవర్. బ్రెయిన్ పవర్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది బ్రేక్ఫాస్ట్, స్పెషలీ వెన్ యూ యాడ్ డ్రై ఫ్రూట్స్ టు యువర్ బ్రేక్ఫాస్ట్. లైక్ ఎవ్రీ డే బ్రేక్ఫాస్ట్తో పాటు ఇఫ్ యూ టేక్ హ్యాండ్ఫుల్ ఆఫ్ ఆల్మండ్స్ అంటే బాదాం
ప్రిఫరబులీ సోక్డ్ ఆల్మండ్స్ తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ గోయింగ్ టు బూస్ట్ యువర్ బ్రెయిన్ మెటబాలిజం అండ్ మెమరీ పవర్ ఇంక్రీజ్ చేస్తుంది. పిల్లల్లో కాగ్నేటివ్ అబిలిటీస్ అంటే థింకింగ్ కెపాసిటీ, మెమరీ పవర్ అండ్ స్కూల్ ఎగ్జామినేషన్స్ ఆర్ కాలేజ్ ఎగ్జామినేషన్స్ ఆర్ వర్క్ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో బ్రేక్ఫాస్ట్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్. మీతో మాట్లాడిన కాల్ ఉన్నారండి, కాల్ తీసుకున్నా. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడండి? డాక్టర్ గారితో. నా పేరు సంసాద్ అండి, గుంటూరు నుండి మాట్లాడుతున్నాను. నేను ఎలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి? డైట్, నా ఏజ్ 47. నాకు కొద్దిగా గుండె దడగా ఉంటుంది, అప్పుడప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలాంటి డైట్ తీసుకోమంటారు? ఓకే అమ్మా, సో మీ బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్ అయినట్లయితే రోజుకి మీ బ్రేక్ఫాస్ట్తో పాటు 2 బాయిల్డ్ ఎగ్ వైట్స్ తీసుకోండి. దానివల్ల మీ హార్ట్ రిలేటెడ్ ఇష్యూ ఏదైతే ఉందో దట్ విల్ డెఫినెట్లీ కమ్ డౌన్, బికాజ్ ఎగ్ వైట్స్లో వీ హ్యావ్ ఎక్సలెంట్ క్వాలిటీ ప్రోటీన్ విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ హార్ట్ హెల్త్. అంతేకాకుండా మీకు వీలైతే ఒక ఫ్రూట్ కూడా ఇంక్లూడ్ చేయండి బ్రేక్ఫాస్ట్తో పాటు. ఆర్ అట్లీస్ట్ బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్కి ముందు టైం ఉంటుంది కదా, మిడ్ మార్నింగ్ స్నాక్ అంటారు. సో మిడ్ మార్నింగ్ స్నాక్లో you can actually include fruits or sprouts or vegetable salads. ఇలాంటివి మీరు ఇంక్లూడ్ చేసినట్లయితే మీ హెల్త్కి చాలా మంచిది. అలాగే మీరన్న వేలో కనుక నిజంగా బ్రేక్ఫాస్ట్ చేస్తే ఎలాంటి యూజెస్ ఉంటాయి? సో బ్రేక్ఫాస్ట్ బెనిఫిట్స్ ఏంటంటే ఇట్ విల్ యాక్చువల్లీ మేక్ యూ ఫీల్ బెటర్ ఫ్రమ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. అండ్ అంతేకాకుండా ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ ఓవరాల్ హెల్త్. వెయిట్ మేనేజ్మెంట్కి కూడా చాలా ఉపయోగపడుతుంది బ్రేక్ఫాస్ట్ తీసుకున్న వాళ్ళు. రీసెంట్లీ ఒక ఆస్ట్రేలియన్ రీసెర్చ్ స్టడీ చేశారు ఆస్ట్రేలియన్ అడాలసెంట్ పిల్లల మీద. ఎవరైతే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేశారో 1 month స్టడీ చేశారో అండ్ దోస్ హూ హ్యావ్ టేకెన్ బ్రేక్ఫాస్ట్ ఒక స్టడీ చేశారు. సో ఆ స్టడీలో ఏం తెలిసిందంటే 1 month తర్వాత దోస్ హూ డింట్ స్కిప్ బ్రేక్ఫాస్ట్ అంటే ఎవరైతే బ్రేక్ఫాస్ట్ రెగ్యులర్గా తీసుకున్నారో వాళ్ళ థింకింగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అయ్యి వాళ్ళ వర్క్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయ్యి దే స్కోర్డ్ హయ్యర్ మార్క్స్. ఎవరైతే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేశారో ఇరిటబిలిటీ, వీక్నెస్ అండ్ డెఫిషియన్సీస్ వచ్చాయి వాళ్ళకు. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ డెఫిషియన్సీ, అనీమియా, వీక్నెస్ వచ్చేసి స్కిన్ కొంచెం పేల్ అయిపోవడము, ఐలిడ్స్లో బ్లడ్ లేకపోవడము, దే వర్ లుకింగ్ వెరీ పేల్, వీక్, ఇరిటబుల్ అండ్ అనీమియా వచ్చింది ఎవరైతే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేశారో 1 month కంటిన్యూస్లీ. సో ఇలాంటి డెఫిషియన్సీస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ డెఫిషియన్సీ, ప్రోటీన్ డెఫిషియన్సీ అండ్ మ్యాక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ. సో ఇలాంటి డెఫిషియన్సీస్ మనకు రాకుండా ఉండాలి అంటే డెఫినెట్లీ హోల్సమ్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్లీ ఆయిలీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా హార్ట్ ఇష్యూస్, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వడ, పూరి, బజ్జీ, సమోసాస్ ఇలాంటి ఆయిలీ ఫుడ్స్ బ్రేక్ఫాస్ట్ ఐటెంలో తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ డెఫినెట్లీ అన్హెల్దీ. దట్ ఈస్ అ వెరీ అన్హెల్దీ బ్రేక్ఫాస్ట్. సో గో ఫర్ అ హెల్దీ బ్రేక్ఫాస్ట్. మీరు ఇడ్లీ, దోశ తీసుకున్నా గో విత్ అ గుడ్ కాంబినేషన్ విత్ ఇట్. అండ్ మిల్క్ తీసుకున్న విచ్ టైప్ ఆఫ్ మిల్క్ మ్యాటర్స్ అ లాట్. ఒకవేళ మీరు కొంచెం వెయిట్ మీ హైట్ కంటే మీ ఐడియల్ బాడీ వెయిట్ కంటే మీరు ఎక్కువ ఉన్నట్లయితే గో ఫర్ సంథింగ్ లైక్ టోన్డ్ మిల్క్ ఆర్ స్కిమ్డ్ మిల్క్ ఆర్ కౌ మిల్క్ అంటే మీగడ తీసేసిన పాలు ఇంక్లూడ్ చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ చేసుకునే టైం లేదు అని అనుకుంటే మేక్ సంథింగ్ లైక్ అ ఫ్రూట్ స్మూతీ. ఫ్రూట్ ప్లస్ యోగర్ట్ అంటే కర్డ్ plus little bit of honey or jaggery and a handful of dry fruits. So make your breakfast very interesting with healthy and tasty options. Make something like a dry fruit milkshake or probably you can have something like ival repu manaku butter lo we are getting flavors like peanut butter, almond butter avanni teeskochu but quantity matters a lot. Excess ka teeskunnataina kuda there is a problem. So it should be taken in adequate amounts. చాలామంది బ్రేక్ఫాస్ట్లో దే ఎండ్ అప్ ఈటింగ్ లాట్ ఆఫ్ హై ఫ్యాటీ ఫుడ్స్. సో హై ఫ్యాటీ ఫుడ్స్, హై షుగరీ ఫుడ్స్ అండ్ చాలామంది ఇమీడియట్లీ ప్రాసెస్డ్ జ్యూసెస్ తీసేసుకుంటారు. ప్రాసెస్డ్ జ్యూసెస్లో దెర్ ఇస్ లాట్ ఆఫ్ షుగర్ వల్ల దేర్ ఇస్ అ హై ఛాన్స్ ఆఫ్ గెటింగ్ డయాబెటీస్. సో ప్రాసెస్డ్ జ్యూసెస్ కాకుండా గో విత్ ద ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ వితౌట్ షుగర్ ప్రిపేర్డ్ అట్ హోమ్. ఫ్రూట్ జ్యూస్ కంటే కూడా ఫ్రూట్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని అడిగినట్లయితే. కానీ యా. హలో, నమస్తే అండి. నమస్కారం. నమస్తే మేడం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు దీపా అని. మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే అమ్మా. నమస్తే, చెప్పండి. నమస్తే డాక్టర్. నమస్తే. నాకు లెఫ్ట్ సైడ్ షోల్డర్ పెయిన్ ఓవర్గా ఉంది, జాస్తి పెయిన్ ఉంది. దీనికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయలేదు మేడం? ఏంటంట
ఎందుకంటే లెఫ్ట్ సైడ్ పెయిన్ ఎక్కువగా ఉంటుందంటే దానివల్ల బ్రేక్ఫాస్ట్ సంబంధించి ఆయన ఎఫెక్ట్ అవుతుందా అని అడుగుతున్నారు. ఎలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే షోల్డర్ పెయిన్. ఓకే ఓకే. సో ప్రాబబ్లీ మీకు ప్రోటీన్ అండ్ ఐరన్ డెఫిషియన్సీ ఉండొచ్చమ్మా, బికాస్ ఆఫ్ ద మజిల్ పెయిన్ మీరు కంప్లైంట్ చేస్తున్నారు కాబట్టి. ఎవ్రీడే మీరు ఏ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నా కూడా గో విత్ అ ప్రోటీన్ షేక్, అంటే మంచి ప్రోటీన్ పౌడర్ మీరు మిల్క్లో మిక్స్ చేసుకొని మేక్ ఇట్ లైక్ అ ప్రోటీన్ మిల్క్ షేక్. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా ఇంక్లూడ్ చేయండి. రోజు 5 ఆల్మండ్స్ బ్రేక్ఫాస్ట్తో పాటు ఇంక్లూడ్ చేసినట్టయితే డెఫినెట్లీ దట్ విల్ హెల్ప్ యూ. మరొకరు ఉన్నారండి. హలో నమస్తే అండి. హలో హలో ఓకే. అలాగే ఘీకి సంబంధించి కూడా నెయ్యి అనేసరికి మనకి ఎంత యూజెస్ ఉంటుందో అందరికీ తెలిసిందే. పిల్లల విషయంలో అది ఎక్కువగా వాడాలని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఎంతవరకు అది వాడవచ్చు, వాడకూడదు? సో ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్కి ద రికమెండేషన్ ఏంటంటే ఘీ ఇంటేక్ షుడ్ బీ అరౌండ్ 5 teaspoons పర్ డే. అంటే ఇఫ్ ఇట్ ఈస్ అ నార్మల్ చైల్డ్, ఫర్ అ నార్మల్ హెల్దీ చైల్డ్. ఫర్ అన్ ఓవర్ వెయిట్ చైల్డ్ కొంచెం తగ్గిస్తాము. ఫర్ అన్ ఒబీస్ చైల్డ్ మళ్ళీ ఘీ అండ్ హై ఫ్యాటీ ఫుడ్స్ తగ్గించాలి. సో ఘీ ఆల్సో విచ్ టైప్ ఆఫ్ ఘీ అనేది ఇట్ మ్యాటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ కౌ ఘీ ఈజ్ మచ్ మోర్ బెటర్ అండ్ సేఫర్. మీరు కౌ ఘీది కలర్ చూసినట్టయితే ఇట్ విల్ బీ లైట్ yellowish ఇన్ కలర్. ఆ yellow షేడ్ ఎందుకు వస్తుంది అంటే ఆవు పాలల్లో లైక్ కౌ మిల్క్లో దెర్ ఇస్ వైటమిన్ A, అంటే క్యారోటీన్స్ ఉంటాయి. అదే మనకు బఫలో మిల్క్లో దెర్ ఆర్ నో క్యారోటీన్స్, దెర్ ఇస్ నో వైటమిన్ A. అందుకు కౌ మిల్క్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ అ బెటర్ మిల్క్ కంపేర్డ్ టు బఫలో మిల్క్. అంతేకాకుండా ప్రోటీన్ కంటెంట్ అండ్ ఎక్కువ ఉంటుంది కౌ మిల్క్లో అండ్ ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది. వెరాజ్ బఫలో మిల్క్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ విచ్ టైప్ ఆఫ్ మిల్క్. కానీ కౌ మిల్క్ ఇస్ అ మచ్ మోర్ హెల్దియర్ అండ్ సేఫర్ ఆప్షన్. అండ్ ఈవెన్ కౌ ఘీ ఇస్ అ మచ్ మోర్ హెల్దియర్ అండ్ సేఫర్ ఆప్షన్. ఇంకోటి వనస్పతి గురించి మనం మాట్లాడతాము. యూజువలీ బేకరీ ప్రోడక్ట్స్లో వనస్పతి అనేది ఎక్కువగా యూస్ చేస్తారు. వనస్పతి కంటైన్స్ హై ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ విచ్ ఇస్ వెరీ డేంజరస్ ఫర్ హార్ట్ హెల్త్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇంక్రీజ్ చేసేస్తుంది. ఎస్పెషలీ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోతాయి బికాజ్ ఆఫ్ వనస్పతి. అంటే యూసేజ్ ఆఫ్ డాల్డా ఎక్కువగా యూస్ చేస్తారు. సో బేకరీ ప్రోడక్ట్స్లో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. సో చాలామంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి దే మైట్ ప్రిఫర్ బిస్కెట్స్ ఆర్ కుకీస్, బట్ ఆ బిస్కెట్స్ ఆర్ కుకీస్లో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయని వాళ్ళు మర్చిపోవద్దు. ఇట్ డిపెండ్స్. మీరు బేకరీకి వెళ్ళి ఇఫ్ యు ఆర్ బయింగ్ ఎనీ కుకీస్ ఆర్ ఎనీ ఐటమ్, ఆ బాక్స్ పైన ప్లీజ్ రీడ్ ద న్యూట్రిషన్ లేబుల్. ఆ న్యూట్రిషన్ లేబుల్లో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ TFA అని ఉంటుంది. ఎంత ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్ ఉందో మీరు ఆ పర్సంటేజ్ చూసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ లెస్సర్ దెన్ దట్ ఈస్ గుడ్. మరొకరు ఉన్నారండి. హలో నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు శ్రీధర్ అండి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మాట్లాడు డాక్టర్ గారితో. డాక్టర్ గారు, నాకు ఒక 3-4 years నుంచి గౌట్ ఇష్యూ ఉందండి. యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి కదా. అయితే దీనికి సంబంధించి నేను కొన్ని మెడిసిన్స్ కూడా చాలా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను. ఫుడ్ ఏం తీసుకోమంటారండి? ఎట్లా కంట్రోల్ చేసుకోవడము? సో మల్టిపుల్ టైమ్స్. సో మీకు గౌట్ ఉంది కాబట్టి యూ షుడ్ అవాయిడ్ హై ప్రోటీన్ ఫుడ్స్ అండి. ప్రోటీన్ ఏ ఫుడ్ ఐటమ్స్లో ఎక్కువ ఉందో అది మీరు అస్సలు తీసుకోవద్దు. ప్రోటీన్ ఫుడ్స్ తగ్గించేసేయాలి, ఆరెల్స్ మీకు పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో ఈట్ మోర్ ఆఫ్ లెస్ ప్రోటీన్ ఫుడ్స్, లెస్ కార్బోహైడ్రేట్ ఫుడ్స్ అండ్ మోర్ ఆఫ్ ఫైబర్ రిచ్ ఫుడ్స్. వాటర్ ఎక్కువగా తీసుకోండి అండ్ టేక్ మోర్ ఆఫ్ నాన్ స్పైసీ ఫుడ్స్ అండ్ సాఫ్ట్ డైట్స్. ఫర్ ఎగ్జాంపుల్ పాపడ్స్, పికిల్స్, ఇట్లా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, హై ఫ్యాటీ ఫుడ్స్, హై సాల్టీ ఫుడ్స్, హై షుగరీ ఫుడ్స్ మీరు కంప్లీట్లీ అవాయిడ్ చేసేసి గో విత్ అ సింపుల్ బ్యాలెన్స్డ్ డైట్ విత్ లాట్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ వితౌట్ షుగర్. అండ్ బ్రేక్ఫాస్ట్కి కూడా యూ కెన్ ప్రిఫర్ సంథింగ్ లైక్ అన్ ఓట్స్ పారిజ్. ఉన్నారండి. హలో నమస్తే అండి. హలో నమస్తే మేడం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? భీమవరం నుంచి అండి. వినీత్ అని నా పేరు. మాట్లాడు డాక్టర్ గారితో. ఓకే. హలో హలో యా చెప్పండి. నమస్తే మేడం. అది ఓవర్ ఒబేసిటీ ఉంది మేడం. దానికి బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకోమంటారు మేడం? ఓకే, సో మీరు ఒబీసిటీ ఉంది అంటున్నారు కదా. సో యూ కెన్ గో విత్ ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ అంటే యూస్ సంథింగ్ లైక్ ఓట్స్ విత్ మిల్క్, ఆర్ యూ కెన్ యూస్ వీట్ ఫ్లేక్స్ విత్ మిల్క్ ఆర్ కార్న్ ఫ్లేక్స్ విత్ మిల్క్. ఇవన్నీ కూడా అవైలబుల్ లేవు అని అనుకుంటే
ఇడ్లీ అండ్ దోసాస్ తీసుకోవచ్చు, బట్ యూస్ దోసాస్ వితౌట్ ఆయిల్. ఇడ్లీ క్వాంటిటీస్ తక్కువ చేయండి. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ విచ్ టైప్ ఆఫ్ చట్నీస్. హై ఫ్యాట్ చట్నీస్ కాకుండా గో విత్ ద ఫ్రెష్ వెజిటబుల్ చట్నీస్. మరో కాల్ రండి. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు వరలక్ష్మి, భీమవరం నుంచి కాల్ చేశాను. మాట్లాడండి డాక్టర్ గారితో. హలో, నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి. మా పాప వయసు 4 సంవత్సరాలండి. పాప ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తుంది మేడం. ఎటువంటి ఫుడ్ కూడా తీసుకోవట్లేదండి. అమ్మాయి వెయిట్ గ్రోత్ అవ్వట్లేదు కొంచెం. మీ పాప ఏజ్ ఏంటమ్మా? మీ పాపది ఏజ్ చెప్పండి. 4 years. ఓకే. సో పాప తినట్లేదు అని కంప్లైంట్ చేస్తున్నారు. దట్ ఈస్ అ వెరీ కామన్ కంప్లైంట్ అండి. సో యూ షుడ్ మేక్ ద డైట్ వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ కలర్ఫుల్ అండ్ లాట్ ఆఫ్ వెరైటీ యాడ్ చేయాలి మీరు డైట్లో. అప్పుడే పాపకు డిఫరెంట్ టేస్ట్స్ అలవాటు అవుతుంది. పాప చాలా చిన్నది, జస్ట్ 4 years కాబట్టి యూ కెన్ గివ్ హర్ సంథింగ్ లైక్ అ నైస్ ఫ్రూట్ మిల్క్ షేక్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, గివ్ హర్ అన్ యాపిల్ మిల్క్ షేక్ ఆర్ ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ or pomegranate juice, or you can add some dry fruits and make a dry fruit milkshake for breakfast. లేదంటే avocados, ఫ్రెష్ ఫ్రూట్స్ ఏవైతే సీజన్లో ఫ్రెష్గా అవైలబుల్ ఉన్నాయో అవి ఇంక్లూడ్ చేయండి డైట్లో. సో మేక్ అ జ్యూస్ ఆర్ అ స్మూతీ ఆర్ అ ఫ్రూట్ యోగర్ట్ అని కూడా మనకు దొరుకుతుంది. కర్డ్లో యూ కెన్ యాడ్ పొమోగ్రనేట్ సీడ్స్, దానిమ్మ పండు సీడ్స్ మీరు పెరుగులో వేసి కొంచెం హనీ వేసి బ్రేక్ఫాస్ట్ లాగా కూడా ఇవ్వచ్చు. సో దట్ ఈస్ వెరీ కలర్ఫుల్, వెరీ టేస్టీ అండ్ వెరీ హెల్దీ ఫర్ యువర్ చైల్డ్. మరో కాల్ ఉన్నారండి. హలో, నమస్తే అండి. ఓకే, అలాగే ఈజీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ నో షార్ట్ కట్ ఫర్ సక్సెస్ అండి. సో ఎవ్రీ డే డైట్ షుడ్ ఇంక్లూడ్ లాట్ ఆఫ్ కలర్, లాట్ ఆఫ్ వెరైటీ. ఎందుకంటే వెరైటీ ఉంటేనే అందరికీ ఇష్టంతో తినాలనిపిస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ ద సేమ్ బోరింగ్ డైట్ ఎవ్రీ డే, నోబడీ విల్ లైక్ ఇట్. సో సంథింగ్ విచ్ ఇస్ ఈజీ అండ్ టేస్టీ అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, యూ కెన్ హ్యావ్ అ ఫ్రెష్ ఫ్రూట్ స్మూతీ, అంటే లైక్ అ ఫ్రూట్ మిల్క్ షేక్ ఆర్ అ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ ఆర్ అ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ విత్ బ్రేక్ఫాస్ట్. లేదంటే బ్రేక్ఫాస్ట్ ఎనీ సౌత్ ఇండియన్ ఆర్ నార్త్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్తో పాటు ఒక ఫ్రూట్ తీసుకోవచ్చు. And if you are a non-vegetarian, you can even include egg whites or a complete egg sandwich. But sandwich malli it has to be healthy, either a brown bread or multigrain bread or ragi bread. Chapatis prefer chesinattaina kuda add millets to chapatis. For example, ragi roti, jowar roti, bajra roti or parathas. So something which is very healthy and tasty. Protein అనేది చాలా ఇంపార్టెంట్ బ్రేక్ఫాస్ట్లో ఫర్ నార్మల్ హెల్దీ ఇండివిజువల్స్. బట్ ఇందాక మనకు కాలర్ వాస్ కంప్లైనింగ్ విత్ గౌట్. సో గౌట్ ఉన్న వాళ్ళకైతే డెఫినెట్లీ ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవద్దు, వాళ్ళకి లిమిటేషన్స్ ఉంటాయి. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ అ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఫర్ అ నార్మల్ ఇండివిజువల్ ఏంటంటే ఇట్ షుడ్ బి పవర్ ప్యాక్డ్ విత్ న్యూట్రియంట్స్. పవర్ ప్యాక్డ్ విత్ న్యూట్రియంట్స్ అంటే వైటమిన్స్, మినరల్స్, బి వైటమిన్స్, ఫైబర్ ప్లస్ ప్రోటీన్ ఉండాలి బ్రేక్ఫాస్ట్లో. బికాస్ ద ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే ఈస్ ద బెస్ట్ మీల్ ఆఫ్ ద డే. దట్ ఈస్ ద ఫస్ట్ స్టార్ట్. సో ఈజీ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ అంటే వీ హ్యావ్ సో మెనీ బ్రేక్ఫాస్ట్ సీరియల్స్, మనకు ఎన్నో వచ్చేసాయి, రకరకాలైన బ్రేక్ఫాస్ట్ సీరియల్స్ వచ్చాయి మార్కెట్లో. బట్ ప్లీజ్ రీడ్ ద ఫుడ్ లేబుల్స్. నా సజెషన్ ఏంటంటే మీరు ఏదన్నా ప్యాకెట్ కొనేటప్పుడు ఫుడ్ లేబుల్ అనేది మీరు చదివి తీసుకోండి. అంటే న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. హెల్దీ బ్రేక్ఫాస్ట్కి సంబంధించి ఎలాంటివి ఉండాలి, పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా చక్కగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హెల్త్ జోన్. రేపటి హెల్త్ జోన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.